సినిమా ఎలా ఉండబోతుంది? అండర్ 18లో చూడకుండా ఉండటమే మంచిది. మీరు ప్రమోట్ చేస్తే ఇంకా బాగా పోయేది యాక్చువల్గా. ప్రొడ్యూసర్ ఏమంటారంటే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ రొటీన్కి భిన్నంగా మీకోసం మంచి ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ తీసుకొచ్చాను. చిన్న సినిమాను బతికించాలి కాబట్టి ఒక చిన్న సినిమా ఇంటర్వ్యూ ఇది. మంచి హీరోయిన్లు హీరోలు వచ్చారు ఇవాళ మన స్టూడియోకి. సో వీళ్ళ సినిమా టైటిల్ మదం. అదిరింది కదా, మదం. సో ఈ పదం తెలంగాణలో బాగా ఫేమస్, బహుశా అన్ని తెలుగులోనే బాగా ఫేమస్ టైటిల్ ఇది, మదం అనేది. టైటిల్ బాగుంది, ట్రైలర్ చూసాను అదిరిపోయింది, టీజర్ ఇంకా బాగుంది, కథ అదిరిపోయింది. అంటే నా ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు తెలిసింది. సో ఈ సినిమాలో ఉండే మదం ఏంటి, అసలు ఈ సినిమా జానర్ ఏంటి, ఈ కథ ఏంటి? సినిమా మాత్రం నాకు తెలిసి సూపర్ హిట్ కొట్టబోతుంది. చిన్న సినిమా సెగ్మెంట్లో జనవరి 1న రిలీజ్ కాబోతుంది సినిమా. సో చూద్దాం మరి వీళ్ళ కథ ఏంటి, ఆ కథ వెనుక ఉన్న కథా కమామిషి ఏంటి. బోల్డ్ అన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి మీకోసం, అవి కూడా మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు మన స్టూడియోలో హీరో అనురూప్ ఉన్నాడు, లతా విశ్వనాథ్ హీరోయిన్, అట్లాగే హర్ష అండ్ హేమ పోతినేని. సో వీళ్ళు నలుగురి సినిమాకి ప్రాణం. ఈ నలుగురి మధ్య ఉండే డ్రామా ఏంటి, సినిమాలో డ్రామా ఏంటి, సినిమా బయట కూడా డ్రామాలు కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారు? సో సూపర్. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాం సార్. సో మీ మొహాలు ఏంటి డల్గా ఉన్నారేంటి? హర్ష మీరు అంతేనా? అదే సినిమా గురించి అలా టెన్షన్ పడతారా? అట్లేం లేదు, ఇంటర్వ్యూ గురించి టెన్షన్ పడతా. ఆ ఇంటర్వ్యూలో ఏమి ఉండదా? నేనంటే ఇంజక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది అంటారు చాలా మంది. అవును, పెద్దగా నొప్పే ఉండదు కానీ పని చేస్తుంది తర్వాత. ఇంజక్షన్ ఇస్తా తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుందని చాలా మంది అంటుంటారు. బహుశా అట్లా ట్రై చేద్దాం కొంచెం. సో నైస్. సో మీ సినిమా మదం, సో ఏంటి, ఎట్లా ఉంది బజ్? అంటే రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి ఎట్లా ఉంది బజ్? ఎలా ఉంది బజ్ అంటే నాకు తెలియదు కానీ మీరు ఇప్పుడు చూసారు కదా టీజర్ ట్రైలర్, మీకు ఎలా అనిపించింది? అదిరిపోయింది. యా, నిజంగానే బాగుంటుంది, మూవీ కూడా చాలా బాగుంటుంది. సో అనురూప్ గారు మీరు చెప్పండి, మూవీ బస్ గురించా? ఎలా ఉండబోతుంది అసలు సినిమా? నాకు తెలిసి ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాతే స్టార్ట్ అవుద్ది బస్, హోప్ఫుల్లీ. వెరీ గుడ్. సో మూవీ హ్యాస్ కమ్ అవుట్ రియలీ వెల్. బాగుంటుంది. క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్, అందరు చెప్పేది చెప్తున్నా కానీ ఇదైతే రియల్గా ఒక షాకింగ్. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడే బజ్ అదంతా క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నాతో స్టార్ట్ అయితే సూపర్ హిట్ అండి. చాలా అది నాకు కూడా ఒక క్రెడిట్ ఉంది. సో నాతో ఎవరన్నా స్టార్ట్ అయ్యారంటే అది సూపర్ హిట్ అని ఒక టాక్ ఉంది. కాబట్టి బహుశా మీరు ముందే సక్సెస్ తో స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. హర్ష మీరు చెప్పండి ఎట్లా ఉంది? మీరు డల్ గా ఉండడం నాకు నచ్చట్లా. అంటే పేమెంట్ ఇవ్వలేదా? ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నారు. ఇస్తా పేమెంట్ ఇవ్వమంటే ఇస్తాను. అచ్చా సైలెంట్ కానీ అదే అంట సినిమాలో విలన్, మళ్ళీ విలని వేషాలు బాగా వేస్తారు. అంతేనా? ఓకే, వండర్ఫుల్. అండ్ హేమ, సో వాట్ అబౌట్ యూ? ఏంటి సినిమా ఎలా ఉండబోతుంది? అంటే తినబోతు రుచి అడగొద్దు, బట్ మా ప్రేక్షకుల కోసం. నాకు తెలిసి రొట్టి స్టోరీ కాకుండా లిటిల్ బిట్ డిఫరెంట్. ఓకే, సో ఇది అందరు చెప్పే డైలాగ్, అది అందరు అదే చెప్తారు. మా సినిమా రొటీన్కి భిన్నం అనే డైలాగ్ చాలా పాతది. ఇంకేమన్నా కొత్తగా చెప్పరా? కొత్తగానా? విలన్ కొత్త వాళ్ళు. విలన్ ఇస్ గర్ల్. అచ్చా, అమ్మాయి విలన్. ఓ వావ్, చెప్పేశారా బయటికి సీక్రెట్ రివీల్? అచ్చా, పేరు చెప్పలేదు కదా, అమ్మాయి విలన్ అని చెప్పాను. అచ్చా, ఎవరు చాలా మంది ఉన్నారు ఈ సినిమాలో అమ్మాయిలు కాబట్టి ఎవరు విలన్ అనేది సస్పెన్స్. సో మీ డైరెక్టర్ గురించి ఏమన్నా చెప్పు. పాప ఆయన వాళ్ళు రావాల్సి ఉండే, మరి రాలేదు. మీరు చెప్తారా ఏమన్నా? అసలు వంశీ గారి గురించి చెప్పాలంటే అసలు 30 days 40 days లో మూవీ ఫినిష్ అయిపోయింది. ఓయ్ 30-40 days. ఓకే, చాలా యాక్షన్ ఉంది కదా సినిమా. 30 days వర్క్, ఓన్లీ 30 days, నాట్ 30-40, జస్ట్ 30 days. అరే అడవి ఉంది, అసలు కాకుడు దూరని కారణం ఇలా ఉంది అది చూస్తుంటే. 30 days లో కంప్లీట్ చేశారా? అసలు పడుకోలేదు, స్లీప్ లేదు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఎంత కొంచెం ఇప్పుడు ఆర్టిస్టులు అనేసరికి ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ అంత వర్షన్ వద్దు. మనకి కంటెంట్ ఏది బాగుంటుంది.
ఓకే నైట్ కూర్చుని మార్నింగ్ So- కూర్చుని డైలాగ్స్ అన్ని కట్ చేసేసి స్మాల్ అండ్ సో చాలా ఇన్స్టెంట్ వర్క్ ని ఎక్కువ బిలీవ్ చేసేవాళ్ళు సార్. అచ్చా అది అప్పటికి అయిపోయినప్పటికీ దాన్ని ఇంకా ఏదో షార్ప్ చేయొచ్చు అన్న ఇదిలో ఇంప్రూవైజేషన్ కంటిన్యూస్ స్పాట్ ఇంప్రూవైజేషన్ అది యాక్షన్ చెప్పే ముందు వరకు అది జరుగుతూనే ఉంటది. ఆయన దాన్ని మాడిఫై చేసుకుంటూ అలా. ఓకే ఓకే అది కాక అంత డీప్ ఫారెస్ట్ లో చేసాం కదా, అందరూ ఇంకా సినిమానే పని, ఇంకా దెర్ ఇస్ నో లైక్ నో ఫోన్ సిగ్నల్ ఆల్సో, ఓన్లీ షూటింగ్ అండ్ అబౌట్ ద మూవీ అచ్చా ఎవ్రీబడి. సో కనబడింది మీకు చాలా బాగా జరిగింది. కనబడింది నిజంగా. అంటే డీ గ్లామర్ రోల్స్ లో మీరు అందరూ చాలా కష్టపడ్డట్టు కనబడుతుంది సినిమా ట్రైలర్ లో అయితే. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి డైరెక్టర్తో? యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అంటే మూవీ మాట్లాడుతుంది మొత్తం. మనం మాట్లాడితే ఏదో పోగొట్టినట్టు ఉంటుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే టీజర్ కానీ ట్రైలర్ కానీ మూవీ కానీ మాట్లాడితే చాలా బాగుంటుంది కదా. రైట్. యా, బట్ వి ఆల్ డిడ్ హార్డ్ వర్క్ అనమాట. బికాస్ ఒకరు చేయలేదు ఇంకొకరు చేశారు అనేది కాదు, ఎవ్రీబడి ప్రొడ్యూసర్ నుంచి కానీ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు, సో డైరెక్టర్ కానీ అందరూ హార్డ్ వర్క్ చేసాం. మీరు సీనియర్ ఆర్టిస్ట్ కదా, అంటే జబర్దస్త్ లో కూడా చేస్తున్నట్టున్నారు కదా. జబర్దస్త్లో చేసిన ఒక 2 షోస్. చూసాను. అవును, వెరీ అయ్యో, అంటే యంగే బట్ సీనియర్. మళ్ళా సీనియర్ అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, మీరేం టెన్షన్ పడకండి, యంగే మీరు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఒకటి చేసిన దేవరా. మీరు ఈ సినిమాకి మీరే అసెట్? అట్లా ఏం లేదు, అందరికీ సమాన ప్రాధాన్యత. అవును, మీరు తెలుగు అమ్మాయి కదా, కన్నడనా? తెలుగే, కన్నడ కూడా. అదేలా? అచ్చా, తెలుగు మూలాలు కలిగిన లేదంటే కన్నడ మూలాలు కలిగిన? అంటే మాది ఎట్లా అంటే కన్నడ తెలుగు రెండు మిక్స్ అనమాట, బార్డర్ లో ఉంటుంది. బార్డర్. సో నేను ఫ్లూయెంట్ గా కన్నడ నేర్చుకుంటా, హైదరాబాద్ వచ్చేసరికి మిక్స్ అయిపోతుంది. హైదరాబాద్ స్లాంగ్ ఫ్లూయెంట్ గా నేర్చుకుంటా, మొత్తం అమలాపురం స్లాంగ్ కావాలంటారు, తెలంగాణ స్లాంగ్ కావాలి, ఇవన్నీ మిక్స్ అయిపోయి నేను మిక్స్ అయిపోయినా. సో తమిళ్ మాట్లాడినా ఇప్పుడు చాలా మంది, నేను తమిళ్లో కూడా చేసిన. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే సార్, అది క్యారెక్టర్ బేస్ కాదు, ఓకే, స్టోరీలోంచి క్యారెక్టర్స్ ఇవన్నీ. ఓకే. సో ఇందులో స్టోరీయే హీరో అన్నమాట చెప్పాలంటే. వెరీ మచ్ కంటెంట్ బేస్, అందరూ అదే చెప్తారు అని. అంటే టైటిల్ మదం అని ఉంది, అవును, కానీ చూస్తే మొత్తం రక్తపాతం ఉంది అందులో. మరి మదం అంటే అదే కదా, మదంలో పుట్టుకొచ్చిన మదం వల్ల పుట్టుకొచ్చిందా? ఎవరికో మదం ఉంటది, అది ఏదో ఎవరినో ఎఫెక్ట్ చేసింది, దానికి ఎవరో ఏదో చేస్తారు. ఓకే, అది కథ. ఆ ఎవరు ఏంటి, ఆ మదం ఎవరికి అనే సెటప్ లో రొమాన్స్ ఉండదా? ఇందులో రొమాన్స్ ఉంటుందా? అన్ని ఉంటాయి, అన్ని ఉంటుంది సార్. అది ప్రాపర్ అదే అంటే కొంచెం రాగా ఉంది కదా సినిమా. రాగ్ ఉంటుంది సార్, సబ్జెక్ట్ రాగ్ ఉంటుంది. అవునా? సూపర్ సూపర్. సబ్జెక్ట్ అయితే 100% రాగ్ ఉంటుంది సార్. ఓకే. ఏ కంటెంట్ అసలు సెన్సార్ వాళ్ళు డబల్ ఏ ఇస్తానంట, నిజమేనా? ఏ సరిపోదయ్యా మీ సినిమాకి, డబల్ ఏ కావాలి? అలాని కాదులేని కానీ సార్, ఒక అండర్ 18 లో చూడకుండా ఉండటమే మంచిది నా సజెషన్ అయితే. 18+ చూస్తేనే బెటర్. ఓకే. మళ్ళీ వీక్ హార్ట్స్ ఉంటారు, లేకపోతే జడ్జ్ చేస్తారు, ఇదంతా వద్దు. జస్ట్ మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా వచ్చేయండి సినిమాకి, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు కావాల్సినంత రెడీగా వచ్చేయండి 100%. నువ్వు అది ఇప్పుడు సినిమా అనేది సినిమాలా ఎందుకైతే అంటే ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్. కరెక్ట్. సో దీనిలో ఆ లార్జర్ దాన్ లైఫ్ ఏంటో మీరు వచ్చి చూస్తే మీకు అర్థమైంది. ఈ బడ్జెట్ లో ఈడేంట్రా లార్జర్ దాన్ లైఫ్ అనుకుంటే నువ్వు చూడు వచ్చి. పచ్చిగా చూపించారా రొమాన్స్, లేదంటే ఆర్టిస్టిక్ గా ఉంటుందా? నీకు అందుకే కదా విలేజ్ టైప్ సినిమా అనేది యూనివర్సల్ ఎమోషన్. ఇది ఒక విలేజ్ లో తాండాలో ఒక ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి వాళ్ళ ఒరిజినల్ ఎమోషన్ ఇది. ఆ ఎమోషన్ కరెక్ట్ అయిద్దిగా, హ్యూమన్ ఎమోషన్ కదా. ఓకే. అంటే టైటిల్ చూడగానే మొత్తం అదే ఉంటదేమో అని నాకు అనిపించింది, రొమాన్స్ ఏ ఉంటదేమో మొత్తం. అది చెప్పాలనుకున్నది అది సినిమా గురించి. ఓకే ఓకే. అదే టైటిల్ లో మదం ఉండి బయట అంతా క్రైమ్ కనబడుతుంది, మనిషికి మదం ఉంటుంది, ఆ మదం వల్ల లైక్ యాక్చువల్ మేమంటే వేరే మదం తీసుకున్నాం, కామక్రోధ దాంట్లో అంటే టైటిల్ లో ఉంటది. అదే చూడాలి సార్, ఇంక దాని గురించి ఎలాబరేట్ చేయాలంటే సినిమా చూడాల్సిందే. వండర్ఫుల్. పాటలు కూడా నచ్చాయి అబ్బా నాకు. మీరు రిలీజ్ చేసిన పాట మాత్రం నేను చూడడానికి తన నా ఫ్రెండ్ అనో అట్లా కాదు, పాట నచ్చింది నాకు, ట్రైలర్ నచ్చింది. పాట చాలా బాగుంది సార్, అది చాలా బాగుంది. అందరు లూప్ లో వింటున్నారు, విన్నోళ్ళు తక్కువ మంది విన్నారు, బట్ స్టిల్ వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది. ఒరిజినల్ కొంచెం మీరు ప్రమోట్ చేస్తే ఇంకా బాగా పోయేది యాక్చువల్ గా. మా ప్రొడ్యూసర్ ఏమంటారంటే
న్యాచురల్ గా ఉండని, ఓకే బూస్ట్ చేసేది వద్దు. మనం బూస్ట్ చేస్తే ఎట్లా అవుతుంది, ఆర్టిఫిషియల్ గా అయిపోతుంది. న్యాచురల్ గా రాని సినిమా హిట్ అయితే జనాలు వస్తారు, హిట్ కాకపోతే రాదు, Okay. అంతే. అట్లా చెప్పారనమాట. Okay, సో మేము కూడా ఇంటర్వ్యూస్ కూడా ఏం అవసరం లేదు అన్నారు, కానీ మినిమం కావాలి కదా, మినిమం జనాలకు తెలియాలంటే మినిమం కావాలి కాబట్టి. సో అతని కాన్ఫిడెంట్ గానీ మా నిజానికి కాన్ఫిడెంట్ గానీ బాగుంది. కొంచెం అదే ఇప్పుడు కొంచెం ప్రమోషన్ యాడ్ చేస్తే, ఎందుకంటే టైటిలే సూపర్ గా ఉంది, కొంచెం యాడ్ చేస్తే బ్రహ్మాండంగా పోతుంది. చెయ్యండి సార్, మీ ఛానల్ ద్వారా Definitely, నలుగురికి definitely. తెలిసేలాగా మీరు కొంచెం తెలుస్తుంది, ఇప్పుడు ప్రోత్సహించండి. బ్రహ్మాండంగా మీ తెలుస్తుంది. ఆడియన్స్ ని అవును, చెప్పండి. మీ ప్రొడ్యూసర్ ను పాము కాటేసిందంటే స్టార్టింగ్ లోనే, నిజమేనా? See, అంటే ఆ రోజు జస్ట్ చిన్న ఇన్సిడెంట్ అది జస్ట్ షేర్ విత్ యు గైస్. ఓకే ఆ రోజు అంతా బాగానే ఉంది. ఆ రోజు వచ్చాం షూట్ లొకేషన్ కి, అందరూ ఎవరు అప్పుడు పరిచయాలు, కొత్త పరిచయాలు, బయట ఒక 10 మంది నించొని ఉన్నారు. అంత బాగుంది. బయట సడన్ గా గట్టిగా అరుపినిపించింది. సో వెళ్ళాం అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే, నేను హర్ష వెళ్ళి చూస్తే అక్కడ ప్రొడ్యూసర్ గారు పాము కట్టేసింది అని. ఒక్కో బ్యాచ్ ఏమో అట్లా, ఇంకో బ్యాచ్ ఏమో రేపటి షూట్ ఉంటుంది ఇంకా అయిపోయింది ప్యాకప్ అది అంటున్నారు. ప్రొడ్యూసర్ గారు పాము కట్టింది. అంతేగా మరి. సరే ఇట్లా కాదని చెప్పి ఆయన ఏమో షాక్ లో ఉండే, కొంచెం ఆయనకు అర్థం కాలే. సో ఇంకా కార్లో కూర్చోబెట్టుకొని వెళ్ళాం. అక్కడ చిన్న హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ వెళ్తే లోపలికి ఒక నర్స్ వచ్చింది, ఒక ఆమె వచ్చింది, పాము కరిచింది అంటే, పామా ఓకే అనింది. వెళ్ళాము, వచ్చి రూమ్ లో తీసుకెళ్ళింది. అక్కడ ఒక బోర్డు చార్ట్ ఉంది, పెద్ద చార్ట్, దాంట్లో ఒక 20 డిఫరెంట్ స్నేక్స్ ఉన్నాయి. దీంట్లో ఏ పాము కరిచింది చెప్పండి అంటది. అన్నిటికీ ఉంది యాంటీడోట్, లైక్ విరుగుడు ఉంది. సో మేము చెప్పాము ఇది, మేము అప్పుడు ఆయన అడుగుతున్నాం ఏది అదే ఏదో ఒకటి చూడండి సార్, ఏదో అంటే ఏది పడుతుంది ఇవ్వలేము సార్, చూడండి కరెక్ట్ గ్రీన్, ఏదో గ్రీన్ కలర్ ఉండే లక్కీగా. సో అట్లా ఫస్ట్ డే అది ఎక్స్పీరియన్స్ మదంతో. అది నిజానికి వేరే ప్రొడ్యూసర్ అయితే ఇది అపశకనం లాగా ఉంది, ఇక ఆపేద్దాం అనేవాడే బహుశా. ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. యాక్చువల్లీ మాకు ఇమిడియట్ టెన్షన్ అయితే అదే ఉంది, కానీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లోనే అంతా సెట్ అయిపోయింది. ఓకే, హీ సేఫ్ అండ్ అది డీప్ ఫారెస్ట్ అవుట్ అన్న అక్కడ అదే కదా. ఎవ్రీథింగ్ మొత్తం మెడికేషన్ రెడీ ఉంది. Great, సో వాళ్ళకి అది నార్మల్ థింగ్, మనకి అది వెళ్ళాం కదా ఆ వైబ్ అట్లా. షూట్ మొత్తం సింగిల్ హ్యాండ్ అదే ఆ కట్టు కట్టుకొని ఫినిష్డ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, అట్లాగే హేమ కూడా పడిపోయిందంట కదా. అది 100 రూపాయలు చెప్పాలి పాప, తనకు కూడా అదొక, అది కూడా స్టార్టింగ్ డే. అది 100 రూపాయలు చెప్తే కరెక్ట్. అంటే ఫస్ట్ డేనే చాలా బ్యాడ్ ముహూర్తంలో స్టార్ట్ చేశారు. అయితే 3-4 days నడవలేదు, అసలు నడవడానికి రాలేదు, అట్లాగే షూట్ కి వెళ్ళారు. ఓడి అమ్మా. మీరు పడేశారా? కంప్లైంట్ వచ్చింది నాకు ఆల్రెడీ. మళ్ళీ అబ్బాయి అంటే పడేయాలి కదా, అందుకే అలా పడేయమంటే నేను అదే అంటున్నా, మా హీరోయిన్ పడేయని పాపం డైరెక్టర్ చెప్తే ఇలా అనుకున్నారేమో అంట. అంటే మీకు సైకిల్ రాదా, ఎప్పుడు తొక్కలేదా? వచ్చు, కానీ సైకిల్ అండ్ బైక్ కూడా అడవిలో నడిపాము ఒక సినిమాలో, కానీ ఈ సైకిల్ కొంచెం తేడాగా ఉంది సైకిల్. ప్లస్ ఇంకా మా కో ఆర్టిస్ట్ కూడా కొంచెం చాలా భయపడేసి హ్యాండిల్ తిరగాలి కదా, హ్యాండిల్ గట్టి పట్టేసుకుంది, బ్యాలెన్స్ అవుట్. ఓకే, సో మొత్తం మీద అలా 2 గంటలతో స్టార్ట్ అయింది మీ సినిమా. సో మొత్తానికి కానీ గ్రేట్. మీకు కూడా మీకు ఎట్లా తాకింది? పోలీస్ ఉంటారు, సో అతను నార్మల్ గా కొడతారు కదా, అన్ని పైన కొట్టారనమాట. ఆ ఒక్క దెబ్బ మాత్రం ముక్కు మీద కొట్టారు. మీకు ఎలా తాకింది? ఏం తాకింది సార్, ఎలా తాకింది? దెబ్బ తాకిందా ఏమన్నా అంటున్నారు? ఇన్ని యాక్సిడెంట్, గుండెకి తగిలిన గాయాలు ఏదో కరెక్ట్. మీ గుండెకి తగిలిన గాయాలు అడగట్లా నేను మామూలుగా సార్. ఏం లేదు సార్, ఫైట్ అయితే ఇక్కడ పడాలి షార్ట్. ఓకే, అయితే అది ఇక్కడ పడిపోయింది ఆల్రెడీ. సో జాయ్ ఇటు వెళ్ళి ఇలా వచ్చి కొంచెం డిస్టర్బ్ అయింది. ఓకే ఓకే, అందరు కొత్త వాళ్ళం కదా, ఎలా కొట్టాలి ఎలా తినాలో తెలియక. ఓకే, కానీ మీ సినిమాటోగ్రఫీ బాగుంది, గ్రేట్. చాలా చాలా మెచ్చుకోవాలి. లైటింగ్స్ గానీ అందరూ సీనియర్స్. ఆయన కన్నడ మూవీస్ కి చాలా ఫేమస్ అన్నమాట రవి గారు. అవునా? ఓకే. అసిస్టెంట్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన చాలా సీనియర్. వాళ్ళిద్దరు లేకపోతే మా డైరెక్టర్ అసలు అసిస్టెంట్ డిఓపికి గురువు అంట కదా. అసిస్టెంట్ డిఓపి అని మనం అంటాం కానీ వాళ్ళు అలా ఉండరు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట వాళ్ళు ఎప్పటి నుంచో. డిఓపి సార్ కృష్ణ సార్ కి ఏది చెప్తే అది రైట్, ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు చేశారు అతను. శంకర్ సార్ తో అంతా చేశారు లైటింగ్స్. మా సినిమాకి వేరే లెవెల్ క్రేజ్. భలే ఉంది మీ సినిమా లైట్. నేను అదే నేను ఆశ్చర్యపోయాను, ఫుల్ మూవీ చూస్తే ఇంకా చాలా. ఒక చిన్న సినిమా ఇంత చక్కగా లైటింగ్ గానీ ఇవన్నీ భలే సెట్ అయినాయి రా అనుకున్నాను. దే స్పెండ్ మోర్ ఆన్
టెక్నికల్ ఆస్పెక్ట్స్ మోర్ దెన్ యాక్టర్స్. ఓకే. సో అట్లా అందుకే కొత్త వాళ్ళం అండ్ ఆల్ దాని మీద బడ్జెట్ కానీ కొంచెం. మీరు కొత్త వాళ్ళని ఎక్కడ అనిపించాలి అసలు? అండ్ లక్కీ వి హ్యావ్ సెలబ్రిటీస్ లైక్ దెమ్. సో ఓకే, వండర్ఫుల్. అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏంటిది కొత్తగా? దేవ్జాండ్. దేవ్జాన్. ఆ స్పెల్లింగ్ కూడా వెరైటీగా ఉంది, నాకు అర్థం కాల. సో ఎక్కడి నుంచి వచ్చాడు? నర్సాపూర్ అతన. నేను ఇంకా ఎక్కడన్నా మీరు దుబాయ్ నుంచి అక్కడి నుంచి అవునా? యుఎస్ లో ఉంటాడా? ఓకే ఓకే, బాగా చేశాడు. మ్యూజిక్ కూడా భలే ఉంది అసలు. యా. సో టెక్నికల్గా మ్యూజిక్ పరంగా అండ్ డిఓపి అంటే మీ సినిమాటోగ్రఫీ పరంగా మీ సినిమాకి నిజంగా 60 to 70 మార్క్స్ వేసి. కొంచెం గ్యాప్ దొరుకుతుంది, స్లీప్ దొరుకుతుంది. వంశీ సార్కి, రవి గారికి, కృష్ణ గారికి అయితే వీళ్ళు ముగ్గురికి అయితే అసలు స్లీప్ కూడా నిజంగా. అంటే డైరెక్టర్ గురించి నేను చాలా విన్నాను. నేను డైరెక్టర్ గురించి చాలా విన్నా. ఆయన సొంత డబ్బులు ఏదో ఆయన లాకెట్ కూడా తాకట్టు పెట్టి సినిమా కోసం పెట్టాడని కూడా విన్నాను నేను. నిజమా? అదేం లేదు సార్. ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే అసలు అదేం లేదు. అవునా? అసలు అలాంటి లేదు. ప్రొడ్యూసర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా చూసుకున్నారు. 100%. సో వేరే వాళ్ళకంతా మాకు తెలియదు కానీ ఆర్టిస్ట్కి మాత్రం బాగా చూసుకున్నారు. బాగుండే నిజంగా. ఇంకా అతను లేకపోతే కష్టం కదా మూవీ చేయడం. అవును అవును. అంటే వంశీ గారు చాలా ప్రొడ్యూసర్ మాకు ఆయనే ఇంకా అక్కడ వంట బాగా లేకపోతే సరిగ్గా హోటల్ వాళ్ళు చేస్తే ఆయన ఇంకా స్పెషల్ గా ఉంది. మీరే ఎక్కువ ఉండారంటే నాకు సమాచారం వచ్చింది. ఎక్కువ వంట అక్కడ వంట మనిషి పాత్ర మీరే ఎక్కువ. నిజమేనా? ఇంట్లోనే ఉండాలి. అదే నాకు వీళ్ళ 3 members కి క్యారెక్టర్ ఎక్కువ ఉంది, నాకు చాలా తక్కువ. అచ్చా. ఓకే. గ్యాప్ ఉంది. గ్యాప్ లో నాకు మెంటల్ పల్లెకపోతే మనకి చిరాగ్గా ఉండదు. సో ఖాళీగా ఉండి వంట చేస్తాను. క్యారెక్టర్ తక్కువ కాదు, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓ వండర్. లైక్ నాకు దేవరలే ఎలా ఉండే అలా. ఎస్, నిజంగానే. అంటే పాటలోనే నేను చూశాను, భలే ఉంది. పాటలో కూడా తన యాక్టింగ్ కానీ అవన్నీ సూపర్ సూపర్. అవునా? అచ్చా. ఓకే ఓకే. సో పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ మార్క్స్ ఫుల్ మార్క్స్. అంటే అక్కడ వాళ్ళు చెప్పింది సెట్ లో అందరు చెప్పింది లేదు. అంటే స్క్రీన్ మీద కూడా కనబడుతుంది కదా, మీరు వాళ్ళు చెప్పిన దానికంటే కూడా టీజర్ లో. మీరు చెప్పండి. టీజర్ లో సినిమా ఖచ్చితంగా January 1st యాక్చువల్ గా ఫస్ట్ రోజు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఆ రోజు అందరూ మందు దాగి పడుకుంటారు కదా, ఇట్లా సెకండ్ రోజు రావాలి. అవును, ఫస్ట్ లేవర్గా అసలు 31st తాగుతాము. ఇంకా ఫస్ట్ ఏం చేస్తారు? మధ్యాహ్నం పైన లేస్తారుగా, మధ్యాహ్నం పైన మళ్ళీ దానికి చాలా ఉంటాయి. మీకు తెలియదు అంటే మీకు తెలిసే ఉంటది మీకు కూడా. మేము అంత పార్టీ ఓకే ఓకే. 31st అంటే అందరు తాగే వాళ్ళే ఉంటారు. ఫస్ట్ సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, సినిమా లవర్స్. కష్టం అండి. అంటే మీరు న్యూ ఇయర్ కి సినిమా చూస్తాం సార్. అవునా? మీరు రాముడు మంచి బాల టైప్ కనిపిస్తున్నారు. సినిమా పిచ్చి సార్, సినిమా చూస్తే మనకి వైపు కరెక్ట్ స్టార్ట్ అయింది. వండర్ఫుల్. మీ పర్సెంటేజ్ మీలాంటి మంచి వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ. ఆ రోజు 31st మంచిగా ఉంది సార్. సినిమా బాగుంటే నెక్స్ట్ డే నుంచి వస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ డే సెకండ్ నుంచి ఫస్ట్ ఈవినింగ్ ఈవినింగ్ నుంచి చూస్తే చాలా అంటారు. ఓకే, వీళ్ళు చక్కగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ రోజు కేటాయించుకోండి మీరు. రెస్పాన్సిబుల్ గా తాగండి, ఎంజాయ్ చేయండి. ఎస్, డ్రైవింగ్ చేయొద్దు. అవును. సో ఇంకా సినిమా విశేషాలు ఏంటి? సినిమాలో ఇది హైలైట్ అని మీరు చెప్పదలుచుకునే ఏమన్నా ఉందా? యాక్చువల్లీ మూవీ మొత్తం చూడలేదు. ఓకే. సో వీఆర్ యెట్ టు వాచ్ ఇట్. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఇస్ సో అమేజింగ్ అన్నమాట. వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్. లైక్ ఇంకా 30 రోజులు దగ్గర పెట్టారు. ఇంకా అక్కడ కస్టమర్స్ అన్ని కలిసే ఉండాలి ఇంకా. సో బట్ వీ సపోర్టెడ్ ఈచ్ అదర్ అందరిలో. ప్రతి ఒక్క టెక్నీషియన్ నుంచి, ఎస్పెషల్లీ ఆ సీనియర్ జనాలు వాళ్ళు, దే ఆర్ అమేజింగ్ యాక్చువల్లీ. చాలా మంచి వాళ్ళ సినిమాలు పిచ్చి. సో దట్స్ హౌ దే వెల్కమ్ డస్ అండ్ సో అలా. అక్కడ జాతర కూడా మంచి జమా చేశారంటే జాతరలో. అవును, వీళ్ళ జాతర సీక్వెన్స్ ఉంటుంది, బాగుంటది, చాలా బాగుంటది. సో అక్కడ కూడా ఒరిజినల్ జాతరలో చేశారా దాన్ని సీన్స్? నో, వి క్రియేటెడ్. అచ్చా, మీరు క్రియేట్ చేశారా? ఓకే ఓకే. క్రియేట్ చేసాం జాతర, బట్ ఇట్ లుక్ లైక్ ఒరిజినల్. అదే ఆ లొకేషన్స్ అన్ని ఒరిజినల్ సార్. అచ్చా, దానివల్ల మీకు చాలా న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది త్రూ అవుట్ ఫిలిం. ఒక్క సీన్ అని చెప్పలేము, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వెరీ ఆర్గానిక్. నిజంగానే. ఎందుకంటే టీజర్ లో ట్రైలర్ లో చూసా కదా, ఎక్కడ ఆర్టిఫిషియల్ గా నాకు ఏది కనబడలా. ఆర్టిఫిషియల్ ఏదో నిజంగానే ఒక అడవిలో ఒక రియల్ సినిమా రియల్ ఇన్సిడెంట్ చూసిన
అనుభూతి అయితే ఉంది అది సినిమా. యాక్చువల్లీ అడవిలో జరిగే కథ సార్, అడవిలోనే చెప్పాలి మనం, అదే కరెక్ట్. అవును, మొత్తం అడవేనా సినిమా, మొత్తం అడవేనా? దాని అడవిని మనం రెప్లికేట్ చేయలేం కదా ఎక్కడ. అంతేగా, అఫ్ కోర్స్. సో అక్కడికి వెళ్తేనే ఆ ఫీల్, ఆ వైబ్, ఆ యాక్టింగ్. మరి ఎట్లా ఉన్నారండి అక్కడ? క్యారవాన్స్ ఉండవు, ఏం ఉండవుగా, ఎట్లా ఉన్నారు? కార్లే క్యారవాన్. అంతేనా? ఎవరి కారు? అంతే. పోలే, కార్ అయినా అంత దాకా వెళ్ళింది. ఓకే, చాలా చిన్న రోడ్స్, ఆ, అసలు కొంచెం అటు ఇటు అయితే స్కిడ్ అయిపోతాం. అంతే. సూపర్. ఎలాంటి క్యాజువాలిటీస్ లేకుండా సినిమా కంప్లీట్ చేశారు. ఫస్ట్ డే అయింది కదా క్యాజువాలిటీ. అంతే ఇక దాంతో ఇక అందరు జాగ్రత్త పడ్డారు. సో అది మంచికే అయింది, మీ మంచికే అయింది సినిమాకి. సో మీరు చెప్పండి హైలైట్స్ ఏంటి? నేనే ఆఫ్ కోర్స్ మీరు హైలైట్, అలా డౌటే ఉంది. సో మీరు కాకుండా హైలైట్స్ ఏంటంటే, నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాలన్నీ చిన్న చిన్న రోల్స్. సో ఒక దీంతో మోడర్న్ గా చేసిన, ఇంకో దీంతో మొత్తం చాలా విలేజ్ బ్యాక్డ్రాప్ లోనే చేశాను. అవును. సో ఇందులో కొంచెం యంగ్ అమ్మాయి, మళ్ళీ కొంచెం లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, తర్వాత ఇంకోటి ఏంటి, నాకు కూడా కొంచెం ఫైట్ ఉంటుంది. సో మీరేమో క్వశ్చన్ అడిగారు, మర్చిపోయాను. ఈ సినిమాకి హైలైట్ ఏంటి? యా, హైలైట్ ఏంటంటే చెప్పలేకపోతున్నారా? మీరు కాకుండా ఇంకొక హైలైట్ లేదు ఈ సినిమాలో. ఉంది. ఎట్లా అంటే మంచిగా ఉంటది. ఓకే, అదే చెప్పండి. బాగుంది అంటే మొత్తం సినిమా మొత్తం హైలైట్ అవుతుంది అనమాట. అచ్చా, ఇంటర్వెల్ బ్యాంగ్ అది ఏంటి అసలు? అది క్లైమాక్స్ కదా, సూపర్. క్లైమాక్స్ చాలా బాగుంటది. ఓకే, లైక్ ప్రతి ఒక్క ఆడియన్ ఎంజాయ్ చేస్తారన్నమాట. నాకు క్లైమాక్స్ గురించి ఒక పాయింట్ తెలిసిందంటే, అది రివీల్ చేయొచ్చు లేదు కానీ, నిజంగా కొట్టుకున్నారట, నిజమేనా? అంటే రక్తాలు నిజంగా వచ్చింది అన్న మాట విన్నా నేను. నిజంగా కొట్టుకున్నాం అంటే తగిలేస్తే ఇంకేం చేయలేం, చాలా దెబ్బలు ఉంటాయి కదా. లైక్ ఫటాఫట్ కొడుతూ ఉండాలి, ఫాస్ట్ గా, న్యాచురల్ గా రావాలి. ఆ న్యాచురల్ గా వచ్చే టైంలో ఏమవుతుందంటే, లైక్ ఇంకా ఆలోచించకూడదు, ఎవరు అక్కడ ఆలోచించకూడదు, ఎలా పడితే అలా కొట్టేసేయాలి. సో ఆ కొట్టేసే విధానంలో అందరికి దెబ్బలు తగిలినాయి. అవునా? ఓకే ఓకే, రైట్. మీరు చెప్పండి ఏంటి సినిమాకి హైలైట్? మీరు కాకుండా హైలైట్ సినిమా స్టోరీ ఈజ్ వెరీ న్యూ, బట్ వింటేజ్ స్టోరీ, బట్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ నరేషన్ స్టైల్. ఓకే, సో విత్ టోటల్లీ ప్రెజెంటింగ్ న్యూస్. రివెంజ్ డ్రామానా ఇది? రివెంజ్ డ్రామా. ఓకే, హై ఎమోషనల్ రివెంజ్ డ్రామా. ఓకే, రైట్. ఈ సినిమాలో ఏమో కాకుండా ఇంకా హైలైట్ ఏముంది? సినిమా పేరుతోనే కథ స్టార్ట్ అవుతుంది, ఎండ్ కూడా దాంతోనే అవుతుంది. ఆ మదం దాంతో మా లైఫ్ లో ఎలా తిరుగుతున్నాయి ఏంటి అనేది. అచ్చా, అంటే జస్టిఫికేషన్ ఉంటుంది, టైటిల్ కి జస్టిఫికేషన్ ఉంటుందా? ఓకే, అంటే నాకు అంటే ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఏంటంటే, మదం అంటే సెక్స్ అనుకోవాలా, ఇంకా వేరేదని అనుకోవాలా? వాడి గర్వం, ఈగో అనుకోవాలా? మెయిన్ పార్ట్ ఆఫ్ సెక్స్ అండ్ మదం అండ్ పొగరు, ఈగో, ఈ మూడు. అచ్చా, ఈ మూడు జోన్ కంపల్సరీ లేకుండా లేదు. ఓకే, దానికి తగ్గట్టుగానే వర్షం. అంతే. మోర్ ఆరోగెన్స్, అదే దాని మీదే తిరుగుతుంది. అచ్చా, మదం అంటే ఆరోగెన్స్ కొంచెం. ఓకే, ఇంకా మనం బల్బు అంటాం కదా, ఆ టైప్ లో. ఇంకా ఆ బల్బు వల్ల ఏమేం చేయగలుగుతాయి, ఎంత ఎక్స్టెంట్ వరకు జనాలు వెళ్ళగలుగుతారు, వాళ్ళ వల్ల ఎవరి లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎలా తిరగబడతారు, పడాలి కదా వాళ్ళు, లేకపోతే పడతారా లేదా. సినిమా డైరెక్టర్ కూడా ఒక సాంగ్ రాసి పాడాడంట, నిజమేనా? వంశీ శివోహమ. అచ్చా 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 యాక్ట్ చేశారు. అచ్చా. అతను కూడా వంశీ వన్ స్పెషల్ మెన్షన్ అంటే, అన్న లైక్ హీస్ ఆల్ రౌండర్, లైక్ మోర్ దెన్ డైరెక్టర్ ఇస్ అ మేనేజర్. ఇంతకు ముందు ఏమైనా చేశాడా? దక్ష మూవీ అనే సినిమా ఉంది, దాంట్లో యాక్ట్ చేశారు. యా, హీస్ ఇంటూ యాక్టింగ్. మన ఇది ఎలా సెల్ చేయాలో అన్ని చూసుకుంటారు, టాక్టిక్స్, ప్రొడక్షన్ సైడ్ గానీ. సో ఈజ్ లైక్ ఆల్ రౌండర్ అన్నమాట ప్రాజెక్ట్. అంటే డైరెక్టర్స్ అన్ని చూసుకోవాలి కూడా కదా, హీస్ వెరీ గుడ్ అట్ దట్. కెప్టెన్ ఆఫ్ ద షిప్. యా, చూసుకోవాలి. సో ఇన్ దట్ వే హీస్ ద ఫైనెస్ట్. యా. సో లత గారు మీరు చెప్పండి, మీ ఏంటి విషయాలు? చెప్పండి. సినిమాలో కాకుండా మీరు బయట కూడా చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేశారంట సినిమా టైంలో. అంటే ఎట్లా? కొన్ని విషయాలు తెలిసినాయి మీ గురించి. అదే ఏది చెప్పండి. అంటే కొంచెం బాగా ఆరోగెంట్ గా బిహేవ్ చేశారు సినిమా టైంలో అని. టైంకి రాలేదు. టైంకి రాలేదా? అది నా నేచర్ అన్నమాట. ఏ సినిమాకి నేను టైంకి వెళ్ళను. అచ్చా, హీరోయిన్స్ అలా ఇక్కడ కూడా ఇంటర్వ్యూ కూడా త్వరగా రాను నేను. అవును, లేట్ గా వచ్చారు, చాలా లేట్ గా వచ్చారు. లేదు అది మరి ఎవరు చెప్పారు లేట్ గా వచ్చారని? అంటే పుకార్, ఇండస్ట్రీ పుకార్ వచ్చింది. అవునా? అయితే నేను లేట్ గానే వస్తా. రాకూడదు కదా మీరు. అలానే నా నేచరే అది, లేట్ గా వెళ్ళడమే నా స్టైల్. అంతేనా? అంతే. మనిషి ఏదో ఒక దీంతవా ఫేమస్ అవ్వాలి, హైలైట్ అవ్వాలి. నేను లేట్ గా వెళ్ళే దీంతవా హైలైట్ అవుతా. ఓకే, అయితే మీరు గతంలో
ఒకటి తెలిసింది నాకు, అంటే మీరు స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు, మీకు హేమకు పడదు అని అది మన ఏదన్నా ఇంటర్వ్యూలో చెప్పారా? ఏమక్కనా? ఏమక్క కాదు, నేను నా గురించి నీ గురించి మాట్లాడుతున్నా. టీజర్ లాంచ్ టైంలో అన్నారంట మా ఇద్దరికి పడలేదు అని. అవును. అవునా? అవును. ఇప్పటికి పడదా? ఇప్పుడేం లేదు. మరి ఇప్పుడు కూడా మీ ఇద్దరు ఒకరి మొహాన్ని చూసుకున్నట్టు నాకు నేను అప్పటి నుంచి చూసిన బాగుంది ఈ అమ్మాయి డ్రెస్ అనేసి. యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా ఎవరైనా కొంచెం గసరుకున్నా సీరియస్ అయినా నేను వాళ్ళతో మాట్లాడు. ఓకే. నేను చాలా సైలెంట్ అయిపోతాను. ఓకే, మీ ఇద్దరికి ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ కుదిర్చాలి, నా బాధ్యత అయితే. లేదు, ఆ రోజు పార్టీకి వచ్చాం, డాన్స్ చేసాం ఇద్దరు. వచ్చారా? ఓకే. నేను నన్ను లాక్కొని వెళ్ళింది అమ్మాయి, చూడలే మీరు? ఓకే ఓకే ఓకే. కూర్చోండి, నేను ఫ్లాష్ బ్యాక్ వచ్చి అక్కడ అంతే, మళ్ళీ ఇక్కడ లేదు. ఓకే ఓకే. సో ఇప్పుడు మరి ప్యాచప్ అయిపోయినట్టేనా? ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి పార్టీ కూడా వెళ్ళాం మేము. నేను పట్టించుకోను, పలకరిస్తే నేను పలకరిస్తాను, పలకరించిపోతే నేను సైలెంట్. ఓకే ఓకే రైట్. అలాగే మీ ఇంకో కాంట్రవర్షియల్ కామెంట్ చేసినట్టు విన్నాను, సినిమాల్లో కమిట్మెంట్ ఇస్తే తప్పేంటి అని ఒకటి మీరు అన్నట్టుగా తెలుసు. ఏమో నాకు తెలీదు. మీరు స్టేటస్ కూడా పెట్టుకొని తర్వాత డిలీట్ చేశారని కూడా విన్నాను. నేను డిలీట్ ఎందుకు చేస్తే అలానే పెడతా, నాకేమైనా భయమా? కమిట్మెంట్ ఇవ్వడం కరెక్టేనా, మంచిదేనా? ఏమో మీరు వాళ్ళకి అడగాలి, ఇచ్చిన వాళ్ళకి. నన్ను అడిగితే నాకెలా అట్లా తెలుసు? కాదు, ఒక హీరోయిన్ గా మిమ్మల్ని అడగాలి కదా అసలు కమిట్మెంట్. యాక్చువల్లీ ఎలా అంటే నాకు తెలిసింది ఏంటంటే బాయ్స్ని కూడా అడుగుతారని చెప్పేసి. మిమ్మల్ని అడిగారు ఎవరైనా లైక్ ఇలా ఇంటర్వ్యూస్ చేయడానికి? మిమ్మల్ని అడిగినప్పుడు మమ్మల్ని ఎలా అడుగుతారు? అమ్మాయిలు అడగకపోతే అబ్బాయిలు ఎందుకు అడుగుతారు? అబ్బాయిలు అడిగితే బాగోదండి. అందరూ మంచి వాళ్ళే, ఇక్కడ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ మంచి వాళ్ళే. సో కమిట్మెంట్ అందుకేనా మీరు పిలిచిన దాన్ని ఇంటర్వ్యూకి? అరే ఇది ఎక్కడ కూడా మీరు చేసిన కాంట్రవర్సీ గురించి వివరణ అడుగుతున్నా, నిజమేనా అప్పుడు నాకు కాదా? తెలియదు ఎలా మాట్లాడాలో, సో అందుకే అలా చెప్పేసిన. అంటే కమిట్మెంట్ అంటే ఇంకేదో అనుకున్నారా లేదంటే? కమిట్మెంట్ అంటే వర్క్ విషయంలో కమిట్మెంట్, డెడికేషన్. అది ఎంత చక్కటి అమాయకురాలు దొరికారు, సంతోషం. సో ఇప్పుడు తెలిసిందా కమిట్మెంట్ అంటే ఏంటో? అప్పుడు కూడా తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు, కానీ సమాధానం చెప్పాలి కదా, కొంచెం హైలైట్ అవ్వాలి కదా, ఫేమస్ అవ్వాలి కదా అని అలా చెప్పినాను అనమాట. ఓ హైలైట్ అవ్వడం కోసం. అంటే వాళ్ళు నేను అడిగిన కమిట్మెంట్ అంటే ఏంటండి అని చెప్పేసి, సో ఇండస్ట్రీలో వివరించి చెప్పారు. అదంతా అప్లోడ్ చేయలేదు వాళ్ళు, మేబీ అప్లోడ్ చేయకూడదేమో నాకు తెలీదు. చేయాలి యాక్చువల్గా. ఓకే. సో అప్పుడు నేను అడిగితే లేదు ఇండస్ట్రీ గురించి చెప్పాను. ఈ ఇండస్ట్రీలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా అంటే చాలా మంచి వాళ్ళు. బికాజ్ నేను మీడియా వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ అని నేను అనుకుంటా. సో వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే, మనం కూడా మంచి వాళ్ళు, నేను కూడా మంచిదనే. కొంతమంది వస్తారు సినిమా చేయడానికి రారు, వాళ్ళు ఏదో టైం పాస్ చేయడానికి, జనాలను కలవడానికి, కొత్త కొత్త జనాల్ని, కొత్త కొత్త అమ్మాయిలని కలవడానికి వస్తారు. వాళ్ళ గురించి నాకు తెలీదు. బట్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో మిగతా అన్న వాళ్ళ పర్సనల్, మనకు అవసరం లేదు. సో బికాజ్ నో బడీ ఈజ్ పర్ఫెక్ట్, నో బడీ ఈజ్ వాట్ యు సే incorrect. That's it. I can't say anything about, I can't judge anyone. Right. సో అది ఓవరాల్గా అంటే మీరు చేసిన కామెంట్ వల్ల ఏంటి అంటే, ఓకే ఇండస్ట్రీలో అమ్మాయి వచ్చింది అంటే కమిట్మెంట్. నేను అప్పుడు ఏం చెప్పాను, నాకు తెలియదు అని చెప్పాను. ఏ తెలీదు? ఆ ఇంటర్వ్యూలో కూడా నాకు తెలియదనే చెప్పాను. మీరు ఓకే అని అన్నారు కదా. ఓకే నేను ఎందుకంట, ఇవ్వచ్చు అని చెప్పారు. నాకు తెలియదు అసలు. మీరు చెప్పింది అదే కదా. మీరే ఇవ్వలేను అనుకుంటే మేము ఎలా ఇస్తాము అని చెప్పేసి అట్లా ఏదో చెప్పినట్టున్నాను. అబ్బాయిలు కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారండి, ఎప్పుడైనా వాళ్ళకే ఉంది. అబ్బాయిలు అడిగితే కమిట్మెంట్ రెడీ అంటారా? ఓకే ఒకప్పుడు అమ్మాయిలే అడిగేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిల్ని కూడా అడుగుతారు. సరే ఓకే ఓకే. అబ్బాయిలు అడుగుతున్నారా, అమ్మాయిలు అబ్బాయిలు అడుగుతున్నారా? లేదు, ఇద్దరు సమానంగా అడుగుతున్నారు. అది సరే. అంటే నాకు అర్థం కాదు, ఇవన్నీ న్యాచురల్ థింగ్స్ ఎందుకు అడుగుతారు ఇలాంటివన్నీ? న్యాచురల్ థింగ్స్, న్యాచురల్ అవన్నీ. అంటే కొంచెం సభ్య సమాజంలో ఎందుకు కాంట్రవర్సీ చేద్దామని చెప్పేసి మీరు కాంట్రవర్సీ చేద్దామని? కమిట్మెంట్ అనేది న్యాచురల్ అంటున్నా లత. కమిట్మెంట్ అంటే న్యాచురల్ కాదు, న్యాచురల్ గురించి మీరు అడుగుతున్నారు దాన్ని ఏదో టార్గెట్ చేసి. అది నేనేం అడగట్లా, అంటే న్యాచురల్ గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు అదే అన్నారు కమిట్మెంట్ అనేది ఓకే న్యాచురల్, దాని గురించి కాదు నేను చెప్తున్నది, జనాల గురించి న్యాచురల్ కదా అని చెప్పేసి. మళ్ళీ ప్లేట్ మార్చిన లత, ఇది సెకండ్ హెడ్ లైన్ పెట్టుకోండి. మీరు చెప్పండి హేమ, మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారని విన్నా, నిజమా? అంటే ఏదో సినిమా అక్కడ వచ్చేసా, సీలర్ వచ్చేసా? సీలర్లోనే
తను నేను గొడవాడేనా సార్? ఏ మొత్తానికి తను చచ్చిపోవాలని అనుకుంది, సూసైడ్ అటెంప్ట్ చేసింది. మీరేమన్నా చేశారా? మీరేమన్నా చేశారా? పడేసినావుగా. అచ్చా, మీరు అన్నయ్య అన్నారు కాబట్టి మిమ్మల్ని లిస్ట్ లో తీసేస్తాను. నేను ఎవరినైనా చేయను. నేను ఒకరికి ల్యాండ్ కి ఒక 10 lakhs ఇచ్చి 5 years అయిపోతుంది. ఓకే. సో అది రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అంటే నాకు ఆ టైంకి లాక్డౌన్ అయిపోయింది. నాకు సోర్స్ ఏం లేదు. తెలుగు అమ్మాయిల గురించి చెప్పకూడదు, బట్ తెలుగు అమ్మాయిలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఛాన్సెస్ గురించి. నాకు ఏది ఆధారం లేదు. తెలుగు అమ్మాయిగా? తెలుగు అమ్మాయి పక్క విజయవాడ. రైట్ అయినా అందుకే అడుగుతున్నా, మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చింది. లేదు, నేను మోడలింగ్ చేసేటప్పుడు నన్ను ఎవరు తెలుగు అమ్మాయి అనుకోలేదు. అవును. సో ఆ టైంలో సూసైడ్. ఈ సినిమాకి సంబంధం లేదు. ఈ సినిమాకి దానికి సంబంధం. హీరో వల్లనో తోటి హీరోయిన్ వల్లనో ఆత్మహత్యకు ప్రయత్నించిన హేమ ఈ హెడ్లైన్ తప్పు. అయితే కనుక నేను సైలెంట్, అతను మాట్లాడను. ఓకే. నేను ఎవరితో మాట్లాడను, చాలా సైలెంట్. ఓకే. మా అన్న ఎలాగో నేను కూడా కాకపోతే అలా అనుకోవాలంతే, అలా అనుకోవాలంతే. వాళ్ళు సైలెంట్ అని మనం అనుకోవాలి. వచ్చినప్పుడు అడిచేస్తా, ఎవరు ఏంటి అని చూడరు ఆ టైంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎలా మాట్లాడాలి ఏంటి అని నాకు తెలియదు. ఓకే. మీరు కూడా చేశారు కదా, ఇంత సినిమాలు చేశారు కదా. ఒకటి రొమాంటిక్ థ్రిల్లర్ ఏదో చేసినట్టు గుర్తు నాకు. శ్రీరామ్తో శ్రీరామ్ గారితో సెకండ్ హీరోయిన్ కింద చేశాను. కోడి బుర్ర తమిళ్ మూవీయా? తెలుగు, తమిళ్, కన్నడ. అచ్చా. ఓకే ఓకే. దాంట్లో సెకండ్ హీరోయిన్ కింద చేశాను. ఓకే ఓకే. ఫుల్ ఆఫ్ రొమాన్స్ అలాంటిది. ఓకే ఓకే. కానీ ఒక విషయం చెప్పాలి, ప్రతిదానికి వై జడ్జ్ ఇండస్ట్రీ అని ఎందుకు అంటారు? నాకు అదే అర్థం. ఏం లేదండి, మీరు అందరికంటే అందంగా ఉంటారు అమ్మాయిలు. మీ గ్లామర్ వరల్డ్ మిమ్మల్ని ఒక ఆరాధ్య దేవతలాగా చూస్తారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అమ్మాయిలేమో అబ్బా వీరు లత గారిలా ఉండాలి నేను అనుకుంటారు, అబ్బాయిలేమో లత లాంటి అమ్మాయి మనకు రావాలి దొరకాలని అనుకుంటారు. సో అట్లా ఆ ఫ్యాంటసీ వినడానికి కదా. కాదు కదా, ప్రతి ఇండస్ట్రీలో అవే ఉన్నాయి. నేను అదే అంటున్నా. నో ఎక్కడైనా అది ఉంటుంది. తన పాపం అన్నట్టుగా తను ఒక మాట చెప్పింది వాస్తవం. ఇది చాలా న్యాచురల్ థింగ్, దాన్ని ఎందుకు అలా అంటున్నారు అని. ప్రతి చోట ఉండొచ్చు కాక, కానీ హైలైట్ ఎక్కడ? అది మనకు తెలియకుండా ఏది మాట్లాడకూడదు. ఏది తెలియదు, ఏది మనకు తెలీదు. మనం ఇక్కడ లేదు. కాంట్రవర్సీ. తెలియని వాళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడాలి? ఎక్కడ ఉందో ఎక్కడ లేదో మనకు తెలీదు, అవసరం లేదు దాని గురించి డిస్కషన్ చేయడం. మీరు హీరోయిన్ కంటే మీరు మా మూవీ ప్రమోషన్ కోసం పిలిచారు, చేసుకోండి, ఒక ఆశ్రమం ఓపెన్ చేయండి. మీరు డబ్బులు ఇస్తారా? ఇస్తారు, నేను ఆశ్రమం పెడతాను. నాకు యాక్చువల్లీ ఇష్టం నిజంగా ఆశ్రమం. అందమైన యోగిని బాబా ఉంటే జనం పొద్దున్నే క్యూ కడతారు. మేడం నాకు అలాంటి ఆశ్రమం కాదు, మంచి ఆశ్రమం పెట్టాలని ఇష్టం. మంచి ఆశ్రమం పెడతాం. ఆశ్రమం పెట్టడానికి గురించి, ఆ ల్యాండ్ గురించి ఇదంతా. ఓ వావ్, సినిమా థీమ్ అదేనా? కాదు, ఓకే ఓకే రైట్ చెప్పా. సో నాకు మీకు తెలుసు కదా, పేరెంట్స్ లేరు. ఓకే ఓకే. ఐ నో నేను చాలా కష్టాలు అనుభవించాను, ఫేస్ చేశాను. అది వేరే అమ్మాయి ఫేస్ చేయకూడదు. నా త్రూ ఎంతో కొంత చెయ్యాలి అని చెప్పేసి అది యాక్చువల్లీ హౌస్ కొనుక్కుందాం అని అనుకున్నాను. హౌస్ కొనుక్కుంటే అంత రాదు, ల్యాండ్ కొనుక్కో అని చెప్పేసి సలహా ఇస్తే తనకే నేను మనీ ఇచ్చి, సో ఆ టైం చెయ్యట్లేదు అనేసరికి. ఓకే. ఆ మధ్య ఒక యాక్సిడెంట్ కూడా అయింది కదా, ఎట్లా సర్వైవ్ అయ్యారు మరి ఇన్ని రోజులు? 1 year హాస్పిటల్లో ఉన్నారు. 1 year హాస్పిటల్. క్లాట్స్ అయిపోయినాయి, 18 veins క్లాట్స్ అయిపోయినాయి. అవును. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా టార్చర్ అనుభవించాను. బికాస్ ఆఫ్ మెడిసిన్. ఏమి తినకూడదు, ఎవరైనా ఏదైనా ఇట్లా కదిలిస్తే కనుక ఫోన్లు థింగ్స్ అన్ని పగిలిపోవడం, చాలా చాలా నరకం నుంచి వచ్చి. ఎట్లా బయటపడ్డ? అమ్మ నాన్న లేరు కదా, ఎట్లా మీకు ఎవరైనా మెంటార్ ఉన్నారా? అట్లా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, మా అక్క వదినే చూసుకున్నారు. ఓకే. అండ్ మా సుబ్బుమామ కొంచెం ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు. ఓకే. మా బావగారు కూడా హెల్ప్ చేశారు. సో వాళ్ళ మూలంగా కొంచెం ట్రావెల్ అయింది. అండ్ స్పెషల్ గా నా కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు ఫైనాన్షియల్. ఓకే. వాళ్ళు వడ్డీలు ఏం తీసుకోలేదు, బట్ రిటర్న్ ఇప్పుడు నీ తర్వాత అయినా ఇవ్వు అని చెప్పేసి అలా ఇచ్చాను.
బాయ్ ఫ్రెండ్ అట్లా ఎవరు లేరా ఉంటే ఆ టైంలో ఉండే ఆ టైంలో ఉండే హెల్ప్ నీకు యాక్సిడెంట్ గానే పారిపోయాడా? పారిపోయాడు నిజంగా అదే టైంలో పారిపోయాడు. తన వల్ల యాక్సిడెంట్ అయిందా ఏంటి? తన మూలంగా అవ్వలేదు, తన మూలంగా అవ్వలేదు. చిన్న కార్ యాక్సిడెంట్ పడిపోవడం వల్ల క్లాట్స్ మొత్తం అంతా ఇదైపోయింది అన్నమాట. ఒక సైడ్ మొత్తం క్లాట్స్ అయిపోయింది. నేను బతికేదానికి కారణం శ్రీనివాస్ కుల్కర్ణి. ఓకే. వాళ్ళ వైఫ్ కూడా డాక్టర్. చాలా బాగా చూసుకున్నారు. ఆయన చెప్పే విధానం కానీ థింగ్ కానీ లైక్ సైకియాట్రిస్ట్. వాళ్ళు కాదు, నాకు మీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్. నా బాయ్ ఫ్రెండ్ చేసి జనరల్ గా వేరే అమ్మాయి దొరికితే నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, వేరే అమ్మాయి అందంగా కనిపించిన నా దగ్గర అన్ని అయిపోయినాయి కదా. బాయ్ ఫ్రెండ్ డబ్బులు కూడా ఖర్చు పెడతారా? వాళ్ళు ఖర్చు పెడతారు చూసినాం. అమ్మాయిలు ఖర్చు పెడతారా? అంటే అట్లా కాదు, అంటే తను పాప చెప్పరాలేదేమో కానీ నేనేమనుకుంటున్నా అంటే యాక్సిడెంట్ అయింది, చాలా కష్టాల్లో ఉంది, అతను పెట్టాల్సి వస్తుందేమోనని పారిపోయాడేమోనని. అదేనా? ఓకే. ఏంటి మీ కథ ఏంటి? అంటే ఇంతకుముందు చేసిన సినిమాలు, ఇండస్ట్రీలో మీ అనుభవాలు? ఫస్ట్ అయితే చెక్ అనే మూవీతో స్టార్ట్ చేశాను, చంద్రశేఖర్ రెడ్డి గారిది. ఓకే. సో అప్పుడే నా ఫస్ట్ చెక్ కూడా అప్పుడే. సో ఆ చెక్ రిలీజ్ అయిందా? అది ఒకటే అయింది, తర్వాత చెక్ అక్కడే చెక్ పెట్టారు మీరు. సో అలా ట్రావెల్ అవుతూ అలా కాంటాక్ట్స్ ఇంకా వీళ్ళని వాళ్ళని. అది తెలుగు అబ్బాయి అన్న మీరు కూడా? తెలుగు. ఎక్కడ మీది? ఇక్కడ హైదరాబాద్ బాండ్ ఇక్కడే, అక్కడ ఇంట్లో వాళ్ళ రాయలసీమ కడప. ఇంకా అలా అందరిని కొలాబ్ అయ్యి ఒక మూవీ నుంచి ఇంకో మూవీ జంప్ కొడుతూ ఇక్కడ ల్యాండ్ అయ్యారు. ఇక్కడ దాకా వచ్చారు. ఇది మీకు మంచి బ్రేక్ ఇస్తుంది ఖచ్చితంగా. సో మీరు మేడం మీ గురించి కొంచెం, అంటే మాకు తెలుసు, ప్రేక్షకులకు కొంచెం ఏమని చెప్పాలి? మీ కథా కమామిష్ నా గురించి ఏం తెలుసు? మీరు ఎదిగిన క్రమం పెట్టి తెలియనా? మొదటి సినిమా అంటే నేను బెంగళూరులో చేశాను అనమాట. బెంగళూరులో చేసా, చెన్నైలో చేసా. బెంగళూరులో ఉండి మొత్తం చెన్నైకి తిరిగాను, తర్వాత హైదరాబాద్ తిరిగాను. సో ఆడిషన్స్కి అలా రావడం వెళ్ళడం, సో అలా చేసేదాన్ని అనమాట. ఆ చెన్నైలో డైరెక్ట్గా షూట్కి వెళ్ళేవాళ్ళం. నాకు ఒక కోఆర్డినేటర్ ఉండే. సో అతను ఏంటంటే చెన్నై కోఆర్డినేటర్. సో నాకు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా పరిచయం చేస్తే, ఇతను చెన్నైలో చాలా సినిమాలు చేస్తారు, మంచి మంచి రోల్స్ చెప్తారంటే. ఈవెన్ నేను విక్రమ్ సార్ సినిమాలో కూడా చేసిండే, కానీ అది ఒక 2-3 బిట్స్ ఉండే కానీ లేదు సినిమాలో. సో ఇట్స్ ఓకే. బట్ ఆ తర్వాత విశాల్ సార్ సినిమా చేశాను, వీరమే వాగైసుడం అని చెప్పేసి. తర్వాత ఒక 2-3 సినిమాలు కొత్తవి చేశాను. కన్నడలో వచ్చేసి ఒక 10 సినిమాలు చేసింటా. బట్ అన్ని చిన్న చిన్న రోల్స్. సీరియల్ చేసిన కన్నడలో, బట్ 6 months అంతే, చిన్న రోలు. నాకు వీక్ ఆఫ్ ఉండేటప్పుడు మాత్రం వెళ్ళేదాన్ని, జాబ్ చేసుకుంటూ అవును, నాకు జాబ్ చేసుకొని నేను చేసేదాన్ని. ఎవ్రీ సండే ట్యూస్డే సండే పెట్టేవాళ్ళు, ట్యూస్డే పెట్టేవాళ్ళు అనమాట. ఆ ఒక రోజులోనే మొత్తం వారానికి అయ్యే ఎపిసోడ్స్ తీసేసేవాళ్ళు వాళ్ళు. సో అట్లా చేశాను అనమాట. హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ లో కానీ నాకేమనిపిస్తుంది అంటే, బెంగళూరు వెళ్ళే బదులు ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి బాగుండేది అని అనిపించింది. నచ్చింది. ఎందుకంటే మంచిగా ఉంటది ఇక్కడ, పేమెంట్స్ కానీ లైక్ త్వరగా సెటిల్ అవ్వచ్చు. టాపిక్ వచ్చింది. సినిమాకి అగ్రిమెంట్ చేసేటప్పుడు విత్ కమిట్మెంట్ ఇంత పేమెంట్, వితౌట్ కమిట్మెంట్ ఇంత సినిమాలో అలాంటి మనుషులే లేరు. అగ్రిమెంట్. మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ చాలా మంచివాడు. ఓకే. ఆహా. చాలా అంటే చాలా మంచివాడు. ఉండవా? ఎవరో ఏమంటారు, సినిమాలే చేయరు వాళ్ళు, అలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళు చెయ్యరు సినిమాలు. సో దాని గురించి మనం డిస్కషన్ చేసి కూడా మంచి క్లారిటీ. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అన్నా చెల్లెలుగా చేసింది ఎవరు? నేను, అబ్బాయి, అమ్మాయి. ఓకే, రైట్. అలాంటివన్నీ మా సినిమాలో ఏం జరగలేదు, సినిమాలోనే జరిగాయి అన్నమాట. సినిమాలో మాకు అసలు టైమే లేదు లవ్ చేసుకోవడానికి. టైం లేదా? ఎందుకంటే 30 days లో ఏం ఫీలింగ్స్ వస్తాయి కదా. అది అడవిలో, కానీ అడవిలో చీకటి, చలి బ్రహ్మాండంగా ఉండాలి. అమ్మో, దారుణంగా చలి. మార్నింగ్ లేస్తే ఫుల్ ఫాగ్ ఉంటుంది కదా, అట్లా దారి కూడా కనిపించదు, అలా ఉంటుంది. ఓకే. అయితే మీ సినిమా బడ్జెట్ లో ఎక్కువ మందుకే అయిందంట ఖర్చు. సినిమా బడ్జెట్ లో పార్టీలకే ఎక్కువైందా? పార్టీలకే ఎక్కువ ఖర్చు పెట్టారంట అంటే. ఓ మై గాడ్. అసలు అలా జరిగిన సినిమా కాదు ఇది, రెగ్యులర్ టైప్ లో. మీరు అనుకునేది అసలు ఏవీ లేవు.
మీకు ఎందుకో ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇచ్చారు నాకు. మీరే అనుకుంటారు. మీరే ఏదో కొంచెం ట్రిక్కీగా ట్రై చేస్తున్నారు. మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరు. నిజంగా బాగుంది, వైబ్ ఉంది సినిమాలో. మీ నలుగురిలో కూడా వైబ్ కనిపిస్తుంది, మీలో కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. సినిమా సూపర్ హిట్ అవ్వాలి, డైరెక్టర్ కూడా వచ్చి ఉంటే బాగుండేది. సో ఫైనల్గా మీరు ఒక్కొక్కరు మీ ప్రేక్షకులకు ఏం చెప్పి, మీ ఫ్యాన్స్ కావచ్చు, మీ ప్రేక్షకులు కానీ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి మీరు అది తీసుకోండి. సో యా, Jan 1st 2026 రిలీజ్ అవుతుంది. ఐ నో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ డేట్, కానీ బట్ మేక్ ష్యూర్ సోబర్ అప్ అయ్యి చూడడానికి వెళ్ళండి థియేటర్కి అయితే. ఇట్స్ గోన్ గివ్ యూ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ అందరు కష్టపడ్డాము, కష్టాలు అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు వెన్ ద మూవీ సక్సెస్. అది గుర్తు కూడా రావు యాక్చువల్లీ. బట్ యా, యూ డూ గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫన్ రైడ్ ఫర్ షూర్. అండ్ డోంట్ మిస్ ద క్లైమాక్స్. ఓ వండర్ఫుల్. సో యాక్చువల్లీ ఇక్కడ మా సినిమా ఎందుకు చూడాలని మేము అడుగుతున్నామంటే, మనమందరూ ఇక్కడ అర్త్ పైన ఉన్నది ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. బికాస్ ఏ వర్క్ అయినా కానీ వాళ్ళకందరికీ మనం సపోర్ట్ చేయాలి, మాకు మీరు సపోర్ట్ చేయాలి. సో మీ సపోర్ట్ మాకుంటే మా సినిమా ఇండస్ట్రీ కూడా ఇంకా ముందుకు పోతుంది. ఎందుకంటే చిన్న సినిమా ఏం చూస్తాంలే, చిన్న ఆర్టిస్టులు ఏం చూస్తాంలే అనే మైండ్ సెట్ లేకుండా, ఎందుకంటే చిన్న వాళ్ళు కూడా ఎదగాలి, పెద్దవాళ్ళు కూడా ఎదగాలి. సో అందరికీ ఫ్యూచర్ కావాలి. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మా సినిమా చూడాలి అనే దానికన్నా సినిమా చాలా బాగుంటుంది. సో సినిమా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. తర్వాత మేము ఈవెన్ లైక్ ప్రమోషన్ కూడా ఎక్కువ చేయట్లేదు, మౌత్ టాక్ వల్లే మా సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మదం సినిమా January 1st రిలీజ్ అవుతుంది 2026. తప్పకుండా చూడండి. సినిమా లవర్ అయిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. చాలా ఆర్గానిక్గా, చాలా ఫ్రెష్గా ఉంటుంది. సబ్జెక్ట్ కానీ, ఆ స్క్రీన్ కానీ, ఎంతోమంది గొప్ప టెక్నీషియన్లు పనిచేసి చేసిన సినిమా. తప్పకుండా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నా పేరు హేమ. నేను చాలా వరకు మూవీస్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతున్నది యాజ్ ఏ లెంతీ క్యారెక్టర్. మదం మూవీ లిటిల్ బిట్ కొంచెం స్టోరీ, విలేజ్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఉంది. మీరు కంపల్సరీ వచ్చి, చిన్నది పెద్దది అని కాదండి, కంపల్సరీ వచ్చి చూడండి. ఎంటర్టైన్మెంట్ మీరు చూసి మమ్మల్ని చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో మీ అందరికి మళ్ళీ ఒకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. యా. సో మదం, మనుషులో ఒక మదం, అహంకారం లేదంటే కామం ఎంతటి కష్టాలకు, ఎంత నష్టాలకు కారణం అవుతుందో చెప్పే ప్రయత్నం చేస్తుంది టీం. సో వీళ్ళందరూ చక్కగా కొత్త ఆర్టిస్టులు, వీళ్ళని బ్లెస్ చేయండి. సినిమాకి వెళ్ళి థియేటర్లు చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు ఇచ్చే 100-200 రూపాయలు వాళ్ళకి చాలా పెద్ద బ్లెస్సింగ్స్. కాబట్టి ఎంత కష్టమైనా థియేటర్కి వెళ్ళే సినిమా చూడండి, సినిమాని హిట్ చేయండి. సినిమా చూడండి కానీ దానిలో ఉన్న వైలెన్స్ చూసి బయట మేము చేస్తాము అని మాత్రం చేయకండి. సినిమా లాగానే చూడండి. ఎంటర్టైన్మెంట్ అంతే. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ గురించి మేము ఇంత కష్టపడి చేస్తున్నాం. ప్లీజ్ బేస్. And also thank you bro for like supporting us. Oh, come on. నువ్వు పుష్ చేస్తే ఇంకా గట్టి పుష్ అవుతాను. We are believing it and it'll happen. ఖచ్చితంగా. Because all of us are like hungry cheetahs. Yes, I know. రేపు స్క్రీన్ మీద తెలుస్తుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది మదం సినిమా టీంతో ఇవాళ మన బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ కొల్గూరి 24/7 న్యూస్ టీవీ. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.